దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి దుఃఖపరచకూడదు, దేవుని గురించి పొరపాటుగా ఆలోచించకూడదు. దేవుడు నీకు నాకు మనకి కొన్ని పరిస్థితులను రానిస్తే వాటి వెనక ఆయన ప్రణాళిక ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది, మనకు నేర్పే విద్య ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, మనల్ని ప్రక్షాళన చేయటం ఉంటుంది, మనలో ఎగస్టాలను తొలగించటం ఉంటుంది. మనకి ఏదైనా ఒక అనుభవాన్ని రానిచ్చాడు, ఒక శ్రమను, సమస్యను, బాధను, వ్యాధిని, శోధనను, కష్టాన్ని రానిచ్చాడు, కొన్ని మాటలు మనల్ని తగలనిచ్చాడు అంటే దాని వెనక కారణాలు ఉంటాయి. మనల్ని హెచ్చించడానికి కావచ్చు, లేదా మనల్ని దీనులు చేయడానికి కావచ్చు, మనలో ఉన్న ఎగస్టాలని ప్రక్షాళన చేయడానికి కావచ్చు. అనేక కారణాలను బట్టి కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.